హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఇక్కడ కనిపిస్తుంది అయితే లక్ష్మీనరసింహ స్వామి గుడి అండి, గుట్ట మీద ఉందన్నమాట. ఇక ఇక్కడైతే పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా, పచ్చళ్ళ కోసం ఎండుమిరపకాయలు అయితే ఎండబెట్టేసి కారం పట్టించేసానండి. 2 రోజులు ఎండబెట్టాను. ఇక మామిడికాయలు అయితే కొనుక్కొచ్చి తొడిమిలో అయితే తీసి నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట. నీళ్ళల్లో వేసిన తర్వాత కొంతసేపు అలా ఉంచేసి నీట్గా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెడతాం. ఇక మొత్తం కూడా తొడిమిలకి వెళ్ళి సొన ఉంటుంది కదా, ఆ సొనంతా పేర్చడానికి కోసం ఇట్లా తొడిమిలు తీసి నీళ్ళల్లో వేస్తారు. ఇట్లయితే మొత్తం కూడా తొడిమిలు తీయటం అయిపోయిందండి. మొత్తం కూడా నీళ్ళల్లో వేసాం, 2 బకెట్లో వేసాను. ఇవంతా నీట్గా కడిగేసుకొని 2 సార్లు కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతాయి. ఇక జాడీలు గట్ట మొత్తం తోమేసి ఎండగా పెట్టానండి. ఇక్కడ కొట్టిన ఉప్పు, గల్లుప్పు తెచ్చి మిక్సీ వేసుకొని ఆరబెట్టి మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. మెత్తగా అయింది, మళ్ళీ ఎండకు ఆరబెట్టాను అనమాట. కొట్టిన ఉప్పు అయినా తెచ్చుకోవచ్చు, కొట్టిన ఉప్పు కూడా ఇలా తెచ్చుకొని ఎండలో పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనం పచ్చళ్ళు పట్టేది ప్రతిదీ కూడా ఎండకు పెట్టుకొని వేసుకుంటే నిల్వ పచ్చడి కదా, సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి అనేది పాడవదండి. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను. మొత్తం కొంచెం ఉండల్లాగా ఉంది, దీన్ని మళ్ళీ ఆరిన తర్వాత జల్లెడేస్తాను. ఇక్కడైతే కనుక మామిడికాయలు ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు. చిన్నకాయ అయితే 2 సగాలు చేసి 4 ముక్కలు 8 ముక్కలు అవుతున్నాయి. పెద్దకాయ అయితే 12 ముక్కలు అవుతున్నాయి. ఇట్లా సగానికి కోసేసి చూడండి, కత్తిపీటతో ఇలా సగానికి కోసి, అయినా కానీ కొంచెం పెద్దగానే ఉన్నాయి ముక్క, మరి చిన్నగా కట్ అవుతాయి అవ్వో అనేసి ముక్క చెదిరిపోతుంది అనేసి 4 ఒక సగం వచ్చేసి 4 ముక్కలు అయ్యేటట్టు కట్ చేశారు. పెద్దకాయ అయితే 12 ముక్కలు అవుతున్నాయి, చిన్నకాయ అయితే 8 ముక్కలు అవుతుంది. ఇట్లా కట్ చేసుకున్న వాటిని లోనున్న జీడిని రేకులాగా ఉంటుంది కదా, ఆ రేకు అనేది తీసేసుకుంటూ ముక్క అయితే తుడిచేసి ఆరబెడతాం. ముక్కలు అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను మా పిల్లలిద్దరూ కూడా మామిడికాయ ముక్కలు అయితే ఇలా నీట్గా తుడిచేస్తున్నాం అనమాట. ఒక ఉతికిన క్లాత్ కండవ కానీ ఏదైనా పాతది ఉంటుంది కదా, ఎందుకంటే సొన ఉంటుందని మామిడికాయ మరకలు అంటుతాయి. అందుకనే కొంచెం వాడని క్లాత్ ఏదన్నా ఉంటే దాంతో ఉతికేసిన తర్వాత కట్ చేసేసుకొని ఇలా తుడుస్తున్నాం. నీట్గా తేమ అనేది లేకోకుండా నీట్గా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెడుతున్నాం. ఇవైతే వేరే కాయలు. ఇవి వేరుగా కట్ చేస్తున్నామండి. ఎవరికో కట్ చేయమంటే ఇలా కట్ చేస్తున్నారు. ఇవి కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. ఇక్కడ ఆ రేక్ అనేది తీసేసుకొని జీడ కూడా తీసేసుకొని నీట్గా తేమ అనేది లేకోకుండా తుడిచేసుకోవాలి. ఇక్కడ చూసారా, ముక్క అనేది ఆరిపోయింది. ఇంకొంచెం వడిపోయిన తర్వాత ఇక్కడైతే పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్నాను. కారం, ఉప్పు అన్నీ జల్లెడ పట్టేసుకున్నాను. ఇవి ఎండబెట్టి మిక్సీ వేసుకొని మెంతిపిండి అవి మిక్సీ వేసుకుంటే మెంతిపిండి చేశాను. ఇక్కడ కారం కొలత పట్టుకుంటున్నాను అనమాట. మనకి కేజీ డబ్బా మానికలు అలాంటివి లేనప్పుడు ఇలా ఏదైనా సరే ఒక లోటా టైప్లో తీసుకొని కొలత వేసుకోవాలి. నాకైతే 2.25 ఇచ్చింది. దీంతో ఫుల్గా లోటాడు పోసిన తర్వాత ఉప్పు ఇంకొంచెం వేసాను అనమాట. అంటే 1 కేజీ డబ్బా అనుకోండి, ఒక 2 కేజీల కారం అయితే 1 కేజీ ఉప్పు వేస్తాను అనమాట.
అలా ఉప్పు కరెక్ట్గా సరిపోయిద్ది. ముక్క అనేది పాడవదు. నేను మళ్ళీ చూపిస్తాను పట్టిన తర్వాత కూడా, కొన్ని రోజుల తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత వెల్లుల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను. నేను 2 కేజీల కారానికి 1 కేజీ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కొన్ని అదంతా నీట్గా ఒలిచేసుకున్నాము వెల్లుల్లిపాయలు అనేది. కొన్ని లైట్గా దంచుకొని, కొన్ని అలా విడిగా పోసేసి మొత్తం కలిపేసి అలా పోసాను అనమాట. తర్వాత ఒక చిన్ని గ్లాస్ పసుపు, ఒక చిన్ని గ్లాస్ మెంతిపిండి అనేది వేసాను. ఒక 50 గ్రాముల పసుపు, ఒక 100 గ్రాముల లోపు 75 గ్రాములు 100 గ్రాముల లోపు నేను మెంతిపిండి వేసుకున్నాను. ఆవపిండి కూడా వేసుకోవచ్చు. ఆవపిండి ఒక 100 గ్రాములు వేసుకోవాలి. అయితే నేను ఎక్కువ శాతం మెడిసిన్ తీసుకుంటా కాబట్టి తినకూడదు, బాగా వేడి వస్తుంది ఒంటికి అని చెప్పేసి వద్దన్న వాటికి నేను ఇంకా ఆవపిండి అనేది అవాయిడ్ చేసేసాను. ఆవపిండి వేయలేదు. ఇది మొత్తం కలిసిందాకా కలిపేసుకోవాలి. తర్వాత శనగ నూనె తీసుకొని వేరే గిన్నెలో శనగ నూనె అనేది 1 కేజీ పోసుకున్నాను. అందులో కొంచెం ఒక 2 చిటికెడు పసుపు వేసుకున్నాను. అది కలిపేసుకొని జాడీకి వచ్చేసి ముందు నీట్గా తుడిచేసుకొని కొంచెం ఆయిల్ చుట్టూరు తడిపేసుకోవాలి. తర్వాత పొడి కారం కొంచెం వేయాలి. మనం బేషన్లో కలుపుకున్న కారం కొంచెం వేసాను. తర్వాత కొలతగా పట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇట్లా పసుపు వేసిన ఆయిల్లో ఇట్లా డిప్ చేసుకోవాలి. మొత్తం కూడా ముక్క అంతా తడిసిన దాకా నూనెలో ముంచేసుకొని కారంలో వేయాలి. తెలియకుండా ఎవరికి ఉండదు. నేను ఎలా పెట్టాను అనేది వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఇది తెలవదా అని అనుకోవద్దు, తెలిసే ఉంటుంది అందరికీ. తెలియని వాళ్ళు అయితే చూసేయండి ఒకసారి. నేను అనేది నూనెలో డిప్ చేసి వేస్తుంటే మా ఆయనగారు అనేది ఇట్లా కలుపుతున్నారనమాట. కారంలో కలిపేసి జాడీకి ఎత్తుతున్నారు. నాకు రానప్పుడు ఇదివరకు అమ్మ వాళ్ళు పట్టేవాళ్ళండి. అమ్మ వాళ్ళు పట్టారు. ఇంకెందుకులే పద్దాక వాళ్ళని ఇబ్బంది పెడతామనేసి సరే నేను పట్టేసుకుంటానని వాళ్ళని పట్టొద్దని 2-3 సంవత్సరాలు పక్క వాళ్ళని ఎవరినన్నా తెలిసిన వాళ్ళని ఎవరినన్నా తీసుకొచ్చి పెట్టించేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి పాడైపోయేది, కొంచెం పులుపులో పాడైపోయేది అనమాట కారం అనేది. ఇక తినటానికి పనికి వచ్చేది కాదు. ఇంకెందుకు వచ్చిందిరా అని నేను పట్టిన పాడైతే ఎవరు పట్టినా పాడైద్ది, అదేదో నేనే పట్టేసుకుంటానని ఇంకో 1-2 సంవత్సరాలు అయితే నేనే పట్టుకున్నానండి. కొంచెం కారం ఉప్పు ఎక్కువ ఎగలా ఉండేటట్టు వేసుకున్నాను. ఉప్పు కూడా సరిపడా ఉండేటట్టు వేసుకున్నాను. అసలు నాకు ముక్క అనేది పాడవలేదు. నేను మళ్ళీ రిటర్న్ చూపిస్తాను. ఇది ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత కూడా చూపిస్తాను. ఆయిల్ లేకపోయినా సరే పాడవదండి, ఎండిపోయినట్టు ఉంటుంది తప్ప పాడవదు. కారం పట్టేసిన దాన్ని బేషన్లో అన్నం అయితే తింటాను. ఇట్లా మా అమ్మమ్మ చిన్నప్పుడు పెట్టేది, మా అమ్మ తర్వాత పెట్టేది. ఇక ఇప్పుడు నేను తింటూ నా పిల్లలకు పెడుతున్నాను. కారం అయితే చూసారా, 3వ రోజు కలిపిన తర్వాత ఇలా ఉంది. చూసారు కదా, నీరు కావటం అలా ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.